ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ INPRలో సూపర్వైజర్గా పనిచేస్తూ గత నెలలో ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్ ఫరీద్ మస్తాన్ ఆత్మీయ సన్మాన సభ నెల్లూరు బట్వాడిపాలెంలోని AFR కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య న్యాయవాదులు మల్రెడ్డి కోటారెడ్డి, నన్నే సాహెబ్, వెటర్నరీ AD సోమయ్య, దళిత నాయకులు బాలచన్నయ్య, బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ నాయకులు కరంతుల్లా బాషా, మంత్రి నారాయణ రెడ్డి, PA హస్రిఫ్ అలీ, బంధువులు, స్నేహితులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ INPR డిపార్ట్మెంట్లో సయ్యద్ ఫరీద్ మస్తాన్ సూపర్వైజర్ కంటే ఫోటోగ్రాఫర్గా అందరికీ సుపరిచితులన్నారు. 44 సంవత్సరాల పాటు INPR డిపార్ట్మెంట్లో అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్నలను పొందిన వ్యక్తి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అన్నారు. ఆయన శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నన్నే సాహెబ్, మల్లిరెడ్డి కోటారెడ్డి, బాలచన్నయ్య, కరంతుల్లా బాషా, వెటర్నరీ AD సోమయ్య, హస్రఫ్ అలీ, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకైతే కొంత బాధగా ఉంది. ఎందుకంటే మంచి మిత్రుడు, నాకు కూడా 40-30 లాగా ఒక 21 సంవత్సరాలుగా వారి పరిచయంగా ఉంది. 2003-04లో DRDOలో చేశాను. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ SC కార్పొరేషన్, ప్రాజెక్ట్ డైరెక్టర్, మా తర్వాత యాన్మాల్ డిపార్ట్మెంట్ కూడా డిప్యూటీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వివిధ హోదాల్లో పెద్దల యొక్క సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో ఈ యొక్క నా సోదరుడు ఫరీద్ మస్తాన్ మరియు వారి సతీమణి గారికి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు చిన్నప్పటి తెలుసు, ఒక రకంగా నాకు బంధువు కూడా ఫరీద్ కానీ వాళ్ళంతా వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళ తరఫు నుంచి. అయినా కానీ ఏ రోజు ఆ ఛాస లేకుండా నేను ఎక్కడున్నా కలెక్టరేట్కి పోయినా, లేకపోతే కోర్టుకు వచ్చినా, లేకపోతే టీ బొగ్గు దగ్గర ఉన్నా కానీ నేను మా రియాజ్ రెగ్యులర్గా ఉండేవాళ్ళం. ఉంటే పరిగెత్తుకొని వచ్చి మాతో మాట్లాడండి వెళ్ళిపోయేవాడు కాదనమాట. అతను యొక్క నిజాయితీ 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ డిపార్ట్మెంట్లో ఒకవైపు ప్రెస్ మరియు వాళ్ళ కుంటూ వచ్చిన కలెక్టర్లు అయితేనేమి, ఇందాక మన జమీన్ రైతు చెప్పినట్లుగా అతను అందరితో కూడా స్నేహితుడుగా, ఒక రకంగా అన్నదమ్ముడుగా, ఒక రకంగా బంధువులుగా, అన్ని రకాలుగా కూడా అతని జీవితాన్ని కొనసాగించాడు. ఈరోజు భగవంతుని దయ వల్ల పిల్లలందరూ కూడా అతని చుట్టే దూరం పోకుండా పెట్టుకున్నాడు. పిల్లలు బాగున్నారు, వ్యాపారాలు బాగా జరుగుతాయి.